నాగేష్ గారు నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి సార్. సార్ మీరు విజయవాడ వాసి. విజయవాడలో రాజకీయాలని మీరు గత 30 40 సంవత్సరాలుగా చూస్తా ఉన్నారు. అవును సార్. కాకపోతే ఏంటంటే విజయవాడ నుంచి ఒక సామాన్యుడు ఒక ఎమ్మెల్యే అవటం అనేది మనం ఈ మధ్య ఎక్కడ చూడలే. ఎప్పుడో ఎన్టీఆర్ గారు రాజకీయ పార్టీ పెట్టినప్పుడు చూసాం, చాలా మంది సామాన్యులందరూ కూడా అప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు. కానీ ఆ తర్వాత ఆ, మనం ఎప్పుడు పెద్దగా చూడలేదు అది. కానీ పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీలో ఈసారి పోతిన మహేష్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, ఆయన గెలిచి ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అవుతాడని చెప్పి చాలా మంది ఆశించామన్నమాట. ఎందుకంటే పోతిన మహేష్ మిగతా వాళ్ళలాగా ఓ డబ్బులున్న మనిషి కాదు. అలాగే పోతిరి మహేష్ మనం గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా చూస్తున్నాం జనసేన కోసం అక్కడ ఎంత కష్టపడ్డాడు. సో పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్, అలాగే నా మనుషుల్ని, నాతో ఉన్న వాళ్ళందరినీ నేను కాపాడుకుంటా ముందుకు తీసుకెళ్తాను, అభివృద్ధి చేపిస్తాను వాళ్ళందరినీ అంటున్నారు. కాబట్టి డెఫినెట్ గా పోతిరి మహేష్ గారికి టికెట్ వస్తుంది అనుకున్నాం. కానీ మరి పొత్తులో భాగంగానో దేంట్లోనో దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు సుజనా చౌదరి గారికి ఇచ్చారు. సో ఏంటి సార్ అంటే మనకి ఇప్పుడు విజయవాడ వెస్ట్, జనరల్ గా మనకి విజయవాడలో ఈ ప్రాంతంలో బీజేపీ అంటే కూడా మంచి వ్యతిరేకత ఉంది జనాలకు. సో అలాంటి సీటు బీజేపీకి ఇచ్చారు. అక్కడ మరి బీజేపీ గెలుస్తుందా? మరి పోయిన మహేష్ గారికి నిజంగా జనసేన అన్యాయం చేసిందా? మరి పోయిన మహేష్ గారు కూడా నేను దానికోసం కొంచెం అంటే ఆయన బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తపరుస్తున్నారు, నాకు ఏదైనా సీట్ రావాలి, నేను కష్టపడ్డాను, నేను అర్హుడిని అంటున్నారు. అలాగే అక్కడ మనకి తెలుగుదేశం నుంచి కూడా జలీల్ ఖాన్ గారు ఉన్నట్టున్నారు. సో మరి జలీల్ ఖాన్ గారు కూడా మరి వీళ్ళకి వర్క్ చేస్తారా, వర్క్ చేయరా? ఎందుకంటే మరి ఆయన ఇప్పుడు కూడా ఆయన కూడా సీట్ కావాలి, లేకపోతే ఆయన కూతురికి కావాలని కూర్చున్నారు. సో పోయినసారి ఓడిపోయారు అనుకోండి, కాకపోతే 2014లో గెలిచారు. సో ఇవన్నీ ఈక్వేషన్స్ లో మళ్ళా ఈ కూటమి ఈ సీట్ ని జటిలం చేసుకుంటుందేమో, వైఎస్ఆర్సీపీకి మళ్ళీ ఈజీ విన్ అయిపోయేటట్టు ఉంది అన్నట్టు అనిపిస్తుంది. ఏమంటారు మీరు? సార్, ఇక్కడ పొత్తు కోసం మాట్లాడుకోవాలి మనం. పొత్తు జనసేన టీడీపీ పొత్తు కుదుర్చుకున్నాయి. ఈ పొత్తులో ఆ పార్టీకో ఈ పార్టీకో సీట్ ఇవ్వాలి. ఈ పార్టీకో ఆ పార్టీకో సీట్ ఇవ్వాలన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి జలీల్ ఖాన్ గారే, మళ్ళీ వాళ్ళ అమ్మాయికో వాళ్ళ అబ్బాయికో వాళ్ళ బంధువులకో కాదు, జలీల్ ఖాన్ గారు అర్హుడు సార్ సీట్ ఇవ్వడం అని. ఉహు. ఇటు జనసేన పార్టీ వైపు వస్తే పోతిన మహేష్, వీళ్ళిద్దరు మాత్రమే అక్కడ అటు జనసేన నుంచి ఇటు టీడీపీ నుంచి సీటు తెచ్చుకోవడానికి, సీట్ ఇవ్వడానికి అర్హత కలిగిన వాళ్ళు. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా ఆయా పార్టీలకు వాళ్ళిద్దరు సేవ చేస్తున్నారు కాబట్టి. బీజేపీకి ఇచ్చారా, సుజనా చౌదరి గారికి ఇచ్చారా, ఇంకా అది తర్వాత. సో ఇక్కడ పొత్తులో భాగంగా జనసేన పార్టీ వైపు నుంచి మాట. జనసేన పార్టీకి గత 10 ఏళ్లుగా ఒక నియోజకవర్గాన్ని అంటి పెట్టుకుని గట్టిగా పనిచేస్తున్నటువంటి ఒక 5 నుంచి 10 మంది లీడర్లు పోతిన మహేష్ ఒకడు. అంటే ఇప్పుడు నేను విజయవాడలోనే ఉంటాను కాబట్టి విజయవాడలో రాజకీయాలు చాలా కూలంకషంగా పరిశీలిస్తాను. పోతిన మహేష్ గారు ప్రతి నియోజకవర్గంలో, సారీ, ప్రతి పవన్ కళ్యాణ్ కార్యక్రమానికి విజయవాడలో ఎక్కడ జరిగినా అతను పార్టిసిపేషన్ ఉంటుంది. పూర్తిగా ఫ్లెక్సీలు కడతాడు, కార్యక్రమాలు చేస్తాడు, తను వస్తాడు, కార్యక్రమాలు చేస్తాడు. జనసేన పార్టీకి ఈ 10 ఏళ్లలో, అంటే ఈ 9 ఏళ్ళు, అంటే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతో, జనసేన పార్టీ మీద ప్రేమతో పనిచేశాడు సార్. డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు, చాలా డబ్బులు కూడా ఖర్చు పెట్టాడు సార్. ఒక ఫ్లెక్సీ పెట్టాలంటేనే 5 6 వేలు ఖర్చు అవుతుంది సార్. అలాంటిది కొన్ని వేల రూపాయలు, కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు, అతని స్థాయి మించి ఖర్చు పెట్టాడు. ఇంకా పశ్చిమ నియోజకవర్గానికి వస్తే, పశ్చిమ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తాడన్న నాయకుడు ఎవరు లేరు సార్. ఏ పార్టీలో వాళ్ళు సర్వేలు చేయించుకున్నారు, ఏ పార్టీలోనూ గెలవట్లేదు అన్న. అప్పుడు ఆ పార్టీ నాయకుడికో ఈ పార్టీ నాయకుడికో సీట్ ఇచ్చి రెండు పార్టీలు కలిసి కూర్చుని గెలిపించుకోవాలి. ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో ఈ పొత్తులో ఉన్న 3 పార్టీల్లోనూ నేను చెప్పిన ఈ 2 పేర్లు, జలీల్ ఖాన్ అండ్ పోతిన మహేష్ పేర్లే సీట్ ఇవ్వడానికి అర్హమైన పార్టీలు, అర్హమైనటువంటి అభ్యర్థి. మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు? వాళ్ళకి కేవలం రాష్ట్రం మొత్తం మీద 175 నియోజకవర్గాల్లోని ఒక 10 నియోజకవర్గాల్లోనూ, 15 నియోజకవర్గాల్లోనూ, ఒక 5 నియోజకవర్గాల్లోనూ డెడికేటెడ్ గా పనిచేసినటువంటి ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు ఉన్నప్పుడు ఆ నియోజకవర్గాల వరకు లాక్కోవాలి ఆయన. టీడీపీ నుంచి లాక్కొని వాళ్ళ అభ్యర్థిని నిలబెట్టుకుని టీడీపీ మద్దతుతో గెలిపించుకోవాలి. అది నాయకత్వ లక్ష్యం. సో పోతిన మహేష్ లాంటి వాడికి ఖచ్చితంగా సీట్ ఇవ్వాలి. సీట్ ఇచ్చి టీడీపీ మద్దతు తీసుకుని గెలిపించుకోవాలి. ఎందుకంటే మిగిలిన 2 నియోజకవర్గాల్లోనూ, అంటే సెంట్రల్ నియోజకవర్గంలో కానీ, ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో కానీ జనసేనకు నియోజకవర్గ స్థాయి నాయకులు లేరు. ఇప్పుడు 23 స్థానాల్లో పోటీ చేస్తుంది సార్ జనసేన. 23 స్థానాల్లోనూ జనసేన స్థాయి నియోజకవర్గాలను అంటిపెట్టుకుని ఒక 10 ఏళ్లుగా పనిచేసినటువంటి నాయకులు దాదాపు 10 15 నియోజకవర్గాలు లేరు జనసేన. ఉన్న నాయకులను కాపాడుకోవాలి సార్. అప్పుడే పార్టీ ఎదుగుతుంది, ఆ పార్టీ నాయకత్వం బలం వస్తుంది.
ఇప్పుడు 10 ఏళ్ల పాటు సేవ చేసినప్పుడు సీట్ ఇవ్వలేదు అంటే ఆ పార్టీ నాయకుడు బలహీనంగా ఉన్నాడు సార్. అంటే ఇప్పుడు నిజానికి తెలుగుదేశం పార్టీలో గెలిచే క్యాండిడేట్ ఖచ్చితంగా ఉన్నాడు అనుకోండి సార్, ఆ లెక్క వేరు ఉంటుంది మళ్ళీ. ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు చాలా బలంగా ఉన్నాడు, లేదా బీజేపీ నాయకుడు చాలా బలంగా ఉన్నాడు, ఓట్లన్నీ అతనికే పడతాయన్న నమ్మకం ఉన్నప్పుడు అలాంటప్పుడు త్యాగం చేయాలి కార్యకర్తలు. పోతిన మనిషి త్యాగం చేయడానికి చెయ్యాలి. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు పశ్చిమ నియోజకవర్గం. ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గంలో టీడీపీకి బోండా ఉమ్మ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు సార్. తూర్పు నియోజకవర్గంలో దేవుని గద్దె రామ్మోహన్ చాలా బలంగా ఉన్నాడు సార్. ఇప్పుడు ఇక్కడ అడిగితే జనసేన తప్పు కానీ బలహీనంగా ఉన్న ప్రాంతంలో సీట్ అడిగితే సీటు ఇచ్చి వాళ్ళ పార్టీ నాయకుని బతికించుకుని వాళ్ళ పార్టీని బతికించుకోవాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆ ఒక విధంగా చెప్పాలంటే కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినట్టు. పోతిన మహేష్కి సీట్ అయితే ఖచ్చితంగా ఇచ్చి ఉండాలి, ఇచ్చి గెలిపించుకోవాలి. డబ్బులు ఉన్నాయా లేదని సెకండ్ మ్యాటర్ సార్. అందరూ డబ్బులు పెట్టే నాయకులు దొరకరు. కొన్ని చోట్ల పార్టీకి డెడికేటెడ్ గా పనిచేసిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని డబ్బులు లేకుండా చూడాలి. పార్టీ గెలుస్తుంది అనుకున్నప్పుడు డబ్బులు పెట్టే నాయకుని చూడాలి. అక్కడ వైఎస్ఆర్సీపీ నుంచి సో ఎవరు పోటీ పోతిన మహేష్ మాత్రం వైఎస్ఆర్సీపీ అక్కడ నుంచి ముస్లిం ఎవరు? కమ్యూనిటీ సీట్ ఇచ్చారు. ముస్లిం కమ్యూనిటీకి సీట్ ఇచ్చారు అక్కడ. అవును. సో ముస్లింకి ఇచ్చారంటే నాన్ ముస్లింకి ఇస్తే గెలుస్తాడు అనేది వ్యూహం. ఉమ్. ఎందుకంటే ముస్లింలో చీలికి వచ్చినా మిగిలిన వాటిలో వైసీపీకి బలం ఉందనే ఆలోచన ఉంది. పోయినసారి జలీల్ ఖాన్ గారును ఈయన వెల్లంపల్లి ఈయన పోటీ పోటీ చేసినట్టు పడ్డారు. కదా. అవును. అక్కడ వెలంపల్లి తీసేసి సెంట్రల్ నియోజకవర్గాన్ని తీసుకొచ్చారు. ఆ, సో అక్కడ అవకాశం ఉంది. నగర కమ్యూనిటీకి చెందినటువంటి ఇతను నగరాల కమ్యూనిటీ అండి. ఎవరు? పోతిన పోతిన మహేష్. మహేష్. ఉహుం. నగరాలు ఉన్నారు, బాగున్నారు అక్కడ. ఉహుం. ముస్లిమ్స్ ఉన్నారు. తర్వాత బీజేపీకి మద్దతుదారులు కూడా బాగానే ఉంటారు అక్కడ. వైశ్యాస్ బ్రాహ్మణ ఓట్ బ్యాంక్ కూడా బాగానే ఉంది. ఉహుం. సో ఇవన్నీ క్యాచ్ చేసుకోవచ్చు. అంటే అంటే ఇవన్నీ తర్వాత సార్, లెక్కలన్నీ తర్వాత. ఇప్పుడు పోతిన మహేష్ లాంటి నాయకుడు ఉన్నప్పుడు కుల లెక్కలు, పార్టీ లెక్కలు, డబ్బుల లెక్కలు వేయకూడదు సార్. ఉమ్. జనసేన లాంటి పార్టీ ఇప్పుడు టీడీపీ వేసిందంటే ఓకే, టీడీపీకి ఒక నియోజకవర్గంలో 10 మంది నాయకులు ఉంటారు ఉమ్. ఒకే నియోజకవర్గం. ఆ 10 మంది మీద రీసెర్చ్ చేసి ఎవరు బాగా వస్తారు, ఎవరు డబ్బులు ఖర్చు పెడతారు, ఇవన్నీ లెక్కలు వేయాలి. ఉన్న 5 10 మంది నాయకులు, నియోజకవర్గ స్థాయి నాయకులు నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం జనసేన మీద ఉంది సార్. ఇక్కడ ఉమ్. జనసేన పార్టీ లెక్కలు వేరు మళ్ళీ. అంటే గెలుస్తాడా, ఓడతాడా, డబ్బులు ఉన్నాయా లేదా అనేది కాదు. ఉమ్. లాస్ట్ టైం 2019లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు కదా. ఉమ్. పొత్తులో ఉన్న 3 పార్టీల్లోనూ పోతిన మహేష్ లాంటి బలమైన పార్టీ నాయకుడు లేడు కదా. ఉమ్. జలీల్ ఖాన్ గారు బలమైన వాడే, కానీ పొత్తులో జనసేన తీసుకోవాలి. మా నాయకుడు ఉన్నాడు అక్కడ, మాకు ఇవ్వండి, మీరు మద్దతు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాలి పవన్ కళ్యాణ్. ఎందుకంటే నియోజకవర్గ స్థాయి నాయకుల్ని నిలబెట్టుకుని కాపాడుకోవాల్సిన బాధ్యత అధినాయకుడి మీద ఉంది. సార్ తెలుగుదేశం పార్టీ ఉంది సార్. తెలుగుదేశం పార్టీ మనం ముందు మాట్లాడుకున్నాం. ఉమ్. రాజమండ్రి రూరల్ సీటు ముందు జనసేన కేటాయించారు. ఉమ్. జనసేన కేటాయిస్తే బుచ్చి చౌదరి గారికి అన్యాయం జరుగుతుందని మనం మాట్లాడుకున్నాం. అవును. ఫస్ట్ ఎలక్షన్ అదే ఫస్ట్ లిస్ట్ టీడీపీ వచ్చినప్పుడు. ఫస్ట్ చేసినాం. లిస్ట్ వచ్చినప్పుడు. ఉమ్. సార్ బుచ్చి చౌదరి గారికి అన్యాయం చేయకూడదు సార్, అక్కడ టీడీపీ పాపం ఇవ్వాలంటే అక్కడ జనసేన నాయకుడు కూడా చాలా పనిచేశాడు అక్కడ. ఉమ్. కానీ తెలుగుదేశం పార్టీ బలంగా ఉండాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒప్పించి జనసేన పార్టీ నాయకుడిని నిడదవోలు పంపించి బుచ్చి చౌదరి గారికి సీట్ ఇచ్చారు. అంటే ఒక డెడికేషన్ ఉన్నటువంటి నాయకుడిని కాపాడుకునే నాయకత్వ లక్షణం అదండి చంద్రబాబు నాయుడు. మరి అదే స్ట్రాటజీని పవన్ కళ్యాణ్ కూడా తీసుకుంటేనే కదా సార్ నాయకుడు అయ్యేది. అంటే ఒకటి ఇక్కడ నేను మామూలుగా మిగతా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా చెప్తున్నాను అనమాట. బీజేపీని పొత్తులోకి తీసుకొచ్చిన వాళ్ళలో ఇద్దరు ముఖ్య కారకులు. ఒకటి పవన్ కళ్యాణ్, ఇంకోటి రఘురామకృష్ణరాజు గారు. సో అవునండి. దాని వల్ల వచ్చే నష్టం వీళ్ళిద్దరే భరించాల్సి వస్తుంది అనమాట. అంటే సార్ ఇప్పుడు మీకు నాకు పవన్ కళ్యాణ్కి ముందు ఇచ్చింది 24 సీట్లు అండి. బీజేపీతో అవునండి. పొత్తులో వచ్చినాక 3 సీట్లు వదులుకోవాల్సి వచ్చింది, 21. రోజు అందులో పాపం పోతిన మహేష్ ఒకటి బలయ్యారేమో అనిపిస్తుంది. అంటే అది బలి చేయకూడదు సార్. నేను అనేది ఏంటంటే అదే ఇప్పుడు అర్థమైంది నాకు. ఉమ్. వేరే నియోజకవర్గాల్లో అయితే ఇవ్వచ్చు సార్. ఉమ్. ఇప్పుడు అక్కడ ఆ రాయలసీమలో 2 3 సీట్లు తీసుకున్నారు సార్. ఉమ్. ఆ రైల్వే కోడూరు ఇలాంటి సీట్లు 2 సీట్లు ఎన్నో తీసుకున్నారు ఉమ్. జనసేన. అవసరమా సార్ అక్కడ? ఉమ్. అక్కడ ఇప్పుడు అవసరమా? అక్కడ నాయకులు ఉన్నాడో లేడో కూడా తెలియదు. అక్కడ వైసీపీ నాయకులు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ఉమ్.
మరి జనసేన నాయకుడు ఉన్న చోట జనసేన నాయకుడికి సీట్ ఇప్పించుకోరు కదా సార్. ఉమ్, ఇది మొత్తం పూర్తిగా ఇది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ లోపం. ఉమ్, ఎందుకంటే తమ నాయకుడు ఉన్నాడు పోటీ చేయించుకోరు సార్. ఇప్పుడు బలహీనం అవ్వచ్చు, డబ్బులు లేకపోవచ్చు. ఇప్పుడు జనసేన నాయకులు అంత బలంగా ఉన్నట్లయితే లాస్ట్ టైం గెలవాలి కదా సార్ ఎక్కువ అవును. సీట్లు. యా, ఒక కాకపోతే సీటే అసలు గెలిచారు కదా. సరే ఇది చూద్దాం సార్. అంటే ఇప్పుడు పోతే మహేష్ గారికి అన్యాయం జరిగింది, సుజనా చౌదరి గారికి సీట్ ఇచ్చేసారు ఇప్పుడు. కానీ అసలు అక్కడ గెలిచే పరిస్థితి ఎవరికి ఉంది? అంటే బీజేపీ, వైఎస్ఆర్సీపీకి ఉందా ఎడ్జ్, తెలుగుదేశానికి ఉందా? అక్కడ అది బీజేపీకి ఉందా? సార్ ఇప్పుడు అది కరెక్ట్ గా చెప్పలేము. ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం చాలా పెక్యులర్ కాన్స్టిట్యున్సీ సార్ ఉహుం, విజయవాడ. అందుకే మీకు అక్కడ ప్రజారాజ్యం పార్టీ గెలిచింది గతంలో, ఉమ్, బీజేపీ గెలిచింది, కాంగ్రెస్ గెలిచింది, కమ్యూనిస్టులు గెలిచారు, తెలుగుదేశం గెలిచింది. ఓకే. ఆ, వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉమ్, ఎప్పుడు కన్ఫ్యూజ్డ్ గా ఉంటది. ఒక మిక్స్డ్ రిజల్ట్ ఉంటాయి ఎప్పుడు. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఉంది సార్. సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో అయితే టీడీపీ లేదా కాంగ్రెస్, వైసీపీ ఉమ్, అంతే. ఉమ్, ఆ ఈస్ట్ లో కూడా అంటే ఓటర్స్ చాలా క్లీన్ గా ఉంటారు. ఇక్కడ ఈ వర్గం ఎంత, ఈ వర్గం ఎంత, వీళ్ళెంత వీళ్ళెంత అని. కానీ మీకు పశ్చిమ నియోజకవర్గం నైసర్గికంగా జనాభా పరంగా చాలా పెక్యులర్ గా ఉంటుంది సార్. ఉమ్, వ్యాపారులు ఎక్కువ ఉంటారు, ఉమ్, వలసదారులు ఎక్కువ ఉన్నారు, డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి సార్ అక్కడ. ఓకే. ఉమ్, డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ అంటే విజయవాడ అంటే అంత కమ్మాస్ ఎక్కువ ఉంటారు లేదా కాపులు ఎక్కువ ఉంటారు అనుకుంటారు. ఉమ్, అది ఈ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలోను ఈస్ట్ కాన్స్టిట్యున్సీలోనూ ఉంటుంది. కానీ వెస్ట్ కాన్స్టిట్యున్సీ వచ్చేసరికి మీకు చాలా పెక్యులర్ గా తూర్పు అవును. కాపులు ఉంటారు, అక్కడ నగరాలు ఉంటారు, నార్త్ ఇండియన్స్ ఉంటారు. ఉమ్, నార్త్ ఇండియన్స్ ఉంటారు, షెటిలర్స్, కేరళ వాళ్ళు, చాలా తమిళియన్స్. వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చి షెటిల్ అయిన వాళ్ళు అందరూ కూడా కొండ అవతల షెటిల్ అయ్యారు సార్. దుర్గ గుడికి అవతల పక్క మొత్తం చూస్తే మీకు అదొక ప్రపంచం. అవును, యువతలంతా అక్కడ బతకలేమని చెప్పి, మిక్స్డ్ కలిసి ఈ యువతలను భరించలేమని చెప్పి వాళ్ళు అవతల ఉన్నట్టున్నారు. సో అక్కడ మిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది సార్. ఉమ్, ముస్లిం డామినేషన్ ఉంటుంది, అవును. అలాగే నార్త్ ఇండియన్స్ డామినేషన్ ఉంటుంది, అలాగే వైశ్యాస్ ఓట్ బ్యాంక్ బాగానే ఉంది, వ్యాపారస్తుల ఓట్ బ్యాంక్ బాగానే ఉంది, ఉమ్, నగరాల ఓట్ బ్యాంక్ కూడా ఉంది సార్. ఉమ్, నగరాలు అంటే వాళ్ళంతా కూడా వైజాగ్ ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. అవును. ఉమ్, అంటే ఈ పోతిన మహేష్ తర్వాత ఈయన మన బుద్ధ వెంకన్న, ఉమ్, వీళ్ళందరూ కూడా నార్త్ నుంచి వచ్చి సెటిల్ అయిన కమ్యూనిటీసే. వీళ్ళంతా బీసీ కమ్యూనిటీస్ లో ఉంటారు ఎక్కువ. సో అందువల్ల మిక్స్డ్ కల్చర్ ఉంటుంది అక్కడ. ఉమ్, అక్కడ చాలా మిక్స్డ్ కల్చర్ ఉంటుంది. రిలీజ్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది, ఎస్సీస్ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది. ఉమ్, సో రకరకాల మిక్స్డ్ ఓట్ బ్యాంక్ ఉండడం వల్ల అక్కడ ఏ పార్టీ బలంగా పనిచేసుకుంటుందో, ఏ పార్టీ కమ్యూనిటీస్ అట్రాక్ట్ చేస్తుందో ఆ పార్టీ గెలుస్తుంది సార్. అందువల్లే ఓకే. అన్ని రకాల పార్టీలు ఆ నియోజకవర్గంలో గెలిచాయి. ఉమ్, ఇదే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు అక్కడ ప్రజారాజ్య పార్టీలో గెలిచాడు. అవును. ఉమ్, అదే నియోజకవర్గంలో ఒక గతంలో బీజేపీ గెలిచింది. అవును, అప్పుడు కూడా పొత్తులో అనుకుంటా కదా, బీజేపీ గెలిచింది కూడా పొత్తులో. పొత్తులోనే. ఆ, ఉమ్. ఆ, అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది, అదే నియోజకవర్గంలో టీడీపీ గెలిచింది, ఉమ్, కమ్యూనిస్టులు గెలిచారు. ఉమ్, సో దీనికి చాలా మంచి చరిత్ర ఉంది సార్. అక్కడ ఈ వర్కర్స్ ఉంటారు ఎక్కువ, అంత అవును. ఎక్కువ పనిమంతులు ఉంటారు బాగా. ఆ, లా కార్మికులు ఎక్కువ ఉంటారు, ఉమ్, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, కార్మికులు ఉంటారు. ఉమ్, కొంచెం పెక్యులర్ గా ఉంటది అక్కడ. అందువల్ల ఏంటంటే అక్కడ నాయకుడు చరిష్మాతో పని లేదు సార్. ఓకే. ఆ, అక్కడ పార్టీ వర్క్ ఈ రెండు చూసుకోవాలి సార్. ఓకే. అందువల్ల డిఫరెంట్ డిఫరెంట్ ఎమ్మెల్యేలు తెలుసు సార్. సింపుల్ సార్, పిఆర్పీలో సీట్ వచ్చే వరకు వెల్లంపల్లి శ్రీనివాస్ ఎవరికి తెలుసు సార్? అవును. ఆ, ఉమ్, ఎవరికి తెలుసు సార్? ఉమ్, ఏదో సీట్ తెచ్చుకున్నాడు, ఉమ్, చిరంజీవి గారు దగ్గర ఎమ్మెల్యే అయిపోయాడు, సడన్ గా ఉమ్, మంత్రి అయిపోయాడు. ఉమ్. ఇంకా జలీల్ ఖాన్ గారి కంటే చరిత్ర ఉంది. ఎక్కడో కాంగ్రెస్ పార్టీలో జలీల్ చాలా ఖాన్ పెద్ద కాంగ్రెస్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసిన గతంలోనే వన్ ఆఫ్ ద వంగవీటి సీనియర్ లీడర్ మనకి. సీనియర్ లీడర్ సార్ ఆయన. అవును. వాళ్ళు ఉమ్, ఇంకా వర్కర్స్ ఉన్నారు అక్కడ. ఇంకా ఆ, చాలా మంది ఉన్నారు, కమ్యూనిస్టులు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు అక్కడ. ఉమ్. సో ఏదైనా సరే పోతిన మహేష్ గారికి అన్యాయం అయితే జరిగింది సార్. యా, చూద్దాం సార్. డెఫినెట్గా ఏంటంటే మీరు అన్నట్టు ఇది చాలా మంది చాలా రకరకాల పార్టీల నుంచి కూడా గెలిచారు. గత రెండు అంటే సార్లుగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు గెలుచున్నారు కాబట్టి వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ సీట్ అనుకోవచ్చు మనం దాన్ని. సో ఇప్పుడు బీజేపీ, వైఎస్ఆర్ జనసేన, సిపి స్ట్రాంగ్ సీట్ అయితే సార్, వైఎస్ఆర్ సిపి నుంచి నాయకుడు ఎందుకు మారుస్తారు సార్ అక్కడ? అంటే వెల్లంపల్లి శ్రీనివాస్ సార్ మార్చారు, మరి ఎందుకు మార్చారో తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే అక్కడ లీడర్ బేస్ ఉండదు సార్. ఆ, లీడర్ బేస్ చెప్తుంటే లీడరు అక్కడ ఇంపార్టెంట్ కాదు. దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి. అందుకే నేను అంటున్నా వైఎస్ఆర్సీపీ అంటున్నాను. అందుకే వైఎస్ఆర్సీపీ గత రెండు సార్లు గెలిచిందని. మనకి జలీల్ కల్ గారు అవును. ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ గెలిచింది, తర్వాత వెల్లంపల్లి శ్రీనివాస్ వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ గెలిచింది. సో ఇప్పుడు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ వేరే వాళ్ళకి ఇచ్చింది.
కాకపోతే ఏంటంటే అవునండి. ఇక్కడ మన ఇక్కడ కూటమిగా ఉంది కాబట్టి ఇప్పుడు ముగ్గురు ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్, అదే జనసేన, తెలుగుదేశము, బీజేపీ ఉంది. కంపల్సరీ ఈ ముగ్గురు చూసుకుంటే మాత్రం మెజారిటీ బాగానే రావచ్చు. బట్ వీళ్ళందరూ కూడా ఎంత సమైక్యంగా వర్క్ చేస్తారు, పొత్తు ఓట్ ట్రాన్స్ఫర్ అవన్నీ కూడా ఎంత ఉంటాయి అన్నది చాలా క్లిష్టంగా ఉంటుంది. సో చూద్దాం అవును. ఏమవుతుందో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ ఓకే. మచ్. సరే సార్, థ్యాంక్ యూ.